సార్, ఇప్పుడు మార్పులు జరుగుతున్నవి, దాంట్లో ఆస్పిరెంట్ ఏ రకంగా పాయింట్స్ మీద వాళ్ళ దృష్టిని పెట్టాలని చెప్పారు. కానీ వాళ్ళకన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ మీకుంది యాజ్ అ కోచ్ లాగా. సో మరి మీరు ఎలా ప్రిపేర్డ్గా ఉంటారు ఈ రాబోయే మార్పులకి? అండ్ వాటికి అనుగుణంగా ఈ ఆస్పిరెంట్స్ని ట్రైన్ చేయాలి కదా. సో మరి మీరు ఎలా అప్డేటెడ్గా ఉంటారు? నేనే కాదండి, సాధారణంగా కోచింగ్ ఇస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మారుతున్న కాలంతో పాటు తాము అడాప్ట్ చేసుకుంటారు. కోచింగ్ అనేది కన్వెన్షనల్ నుంచి ఇవాళ నాన్ కన్వెన్షనల్గా మారింది. ఒకప్పుడు కోచింగ్ అంటే ఒక సెంటర్కి వెళ్ళి అక్కడ కూర్చుని ఎవరో చెబుతుంటే రాసుకోవడం అనేది ఒకనొక దశ ఇప్పటికి ఉంది, కాదన్న మనం. కానీ ఆ కన్వెన్షనల్ అనే ఒక ప్లాట్ఫామ్ అనేది వాళ్ళు మారింది. ఇవాళ దాదాపు ప్రతి కోచింగ్ సెంటర్ కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి, ఒక స్టడీ హాల్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి, ఇవాళ ప్రత్యేకంగా మళ్ళీ స్టడీ హాల్స్ వచ్చిన పరిస్థితి. దాంతోపాటు మళ్ళీ అగైన్ కోచింగ్లో కూడా మళ్ళీ ఆన్లైన్ టెక్నిక్స్ బాగా వచ్చిన పరిస్థితి. ఆన్లైన్లో కూడా మళ్ళీ అగైన్ మీకు చాలా 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 మార్పులు వచ్చేసినాయండి. ఇవాళ ఫ్రీ కంటెంట్ అనేది ఎక్కువగా అవైలబుల్ అవుతున్న ఒక ఎరాలో ఉన్నాం మనం. ఫ్రీ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంటే యాక్చువల్గా లాభం అనుకుంటాం, కానీ నిజానికి అది నష్టం అండి. ఎక్సెస్ నష్టం ఎవరికంటే ఇలా ఆగిన వెంటనే నష్టం అన్న వెంటనే ఎవరైనా ఏమనుకుంటారంటే కోచింగ్ ఇచ్చేవాళ్ళకి నష్టం అనుకుంటారండి. కోచింగ్ ఇచ్చేవాళ్ళకి ఇప్పుడు నష్టం ఉండదండి. ఎందుకంటేనండి, కోచింగ్ ఇచ్చేవారు ఎప్పటికప్పుడు మారతారండి. ఎప్పటికప్పుడు మారకపోతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే దానికి ఉండడం. అలా మారిన వాళ్ళు వెళ్ళిపోతారు, అవుట్డేట్ అయిపోతారు. వాళ్ళు పోటీ నుంచి తప్పుకోవాల్సిందే. స్టూడెంటే కాదండి, కోచ్ అయినా, ఇంక్లూడింగ్ మీ, నేనేనాను. ఆకలి రాఘవేంద్ర గారు నేనైనా మారుతున్న కాలంతో పాటు నేను మార్చుకోకపోతే నేను వెనక్కి వెళ్ళిపోవాల్సిందేనండి. అందులో సందేహమే లేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా అంతే ఆ మాటకు వస్తాయి. అలా అందుకని మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2014 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్కి వచ్చేసరికి భారతదేశం అంతా అత్యంత విపరీతంగా సోషల్ మీడియా వాడిందండి. సోషల్ మీడియా యూజర్స్ పెరిగారండి. సోషల్ మీడియాని యూజర్స్ పెరిగారని అర్థం చేసుకుని అక్కడ కూడా సమానంగా ప్రచారాన్ని చేసిన ఫస్ట్ పార్టీ ఏదైనా ఉంది ఇండియాలో పొలిటికల్ పార్టీ అంటే బీజేపీ అండి. ఇండియాలో మాట్లాడేది. రీజనల్ పార్టీస్ వేరీ అవుతుంటాయి. అంటే కాలంతో పాటు మారారుగా. కన్వెన్షనల్గా ఉండే పొలిటికల్ మీటింగ్స్తో పాటు ఒక అడ్వాన్స్డ్ పొలిటికల్ ప్లాట్ఫామ్గా డిజిటల్ ప్లాట్ఫామ్స్ని తీసుకోవడం అనేది కాలంతో పాటు మారడమే. అందుని యూపీఎస్సీకి కోచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీలు కానీ కోచింగ్ సెంటర్లు కానీ మారతాయండి. కానీ ఫ్రీ కంటెంట్ వాళ్ళు ఎవరికి నష్టం చెప్పమంటారా? స్టూడెంట్ కానీ. ఎందుకు కదా? ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా పూర్తి ఫ్రీ కంటెంట్ ఇవ్వరండి. ఎవరి యొక్క అంటే కొంత ఫ్రీ కంటెంట్ ఇచ్చి, ఇప్పుడు న్యూస్ పేపర్ చూడండి, బిగినింగ్లో మనకు అలవాటు చేసేందుకు ఫ్రీగా ఇస్తాయండి. ఒక 1 month పాటు అలవాటు చేస్తాయి. అంతెందుకండి, ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఆల్ మ్యాగజైన్స్, ఇంకా తెలుగులోకి రాలేదండి అది. ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఏవైనా మీరు చూడండి, కొంత ఆర్టికల్ మీరు చదివిన తర్వాత ఫర్ ఫర్దర్ రీడింగ్ సబ్స్క్రైబ్ అంటుందండి. యూ హ్యావ్ టు పే. ఇట్ ఈస్ నాట్ ఫ్రీ కంటెంట్. మొదట్లో ఫ్రీ కంటెంట్ ఇచ్చి తర్వాత దాన్ని పెయిడ్ కంటెంట్గా మార్చడం అనే ఒక బిజినెస్ టాక్టిక్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కూడా తీసుకుంటాడండి. ఆ ప్రాసెస్లో ఎనీ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎనీ వెబ్సైట్ తమ యొక్క కోచింగ్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయో చెప్పేందుకు వీలుగాను కొంత కంటెంట్ని ఇవ్వడం ద్వారా ఇంకా కంటెంట్ కావాలంటే పెయిడ్లోకి రమ్మనమని చేస్తారు. రుచి చూపిస్తారు. మంచి పదం వాడారు, రుచి చూపిస్తారు. కానీ ఏమవుతుంది, స్టూడెంట్ ఇక్కడ ఫ్రీ కంటెంట్ తీసుకుంటున్నారు, వీడు ఎప్పుడైతే ఆపేడో అప్పుడు ప్లాట్ఫామ్ మార్చాల్సి వస్తుంది.
వీళ్ళు ఎప్పుడైతే మారారో మళ్ళీ ప్లాట్ఫామ్ సో అది డెప్త్లోకి వెళ్ళట్లేదు. Exactly. సో అన్ని ఆ ఫ్రీ అంటే ఆ పైనదే తెలుస్తుంది. ఎగ్జాక్ట్ నెక్స్ట్ అదే ఎండ్ రిజల్ట్, ఎండ్ ప్రోడక్ట్ అని స్టూడెంట్ భ్రమించే అవకాశం. అవునవును. అందులో ఏమవుతుంది, ఒక ఫుల్ బాటిల్ నీళ్ళని చూపించినప్పుడు మనం ఒక ఫుల్గా కనిపిస్తుందండి. అదే ఒక 10 గ్లాసెస్ వేసి ఈ బాటిల్లో నీళ్ళని కనుక అందులో వేస్తే 10 డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు దీని అస్తిత్వం కోల్పోతుందండి. స్టూడెంట్ కూడా ఒక 1 year పాటు అన్నీ ప్రిపేర్ అవుతాడు, కానీ చివరికి వచ్చేసరికి ఏం ప్రిపేర్ అయ్యాడో అర్థం కాదు. మీరు చెప్పినట్టు వైలకు ఆన్సర్ ఉండదు మీరు చెప్పిన వాటిలో. సో దట్స్ వాట్, అన్ని ఇన్కంప్లీట్ ఉండదు, అన్ని సగం సగం ఉంటాయి, అన్ని సగం సగం నేర్చుకుంటాడు. స్టూడెంట్స్గా చూడండి, మీరు కూడా బహుశా స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఉదాహరణకి ఏదో ఫిజిక్స్తో స్టార్ట్ చేసామండి. ఫిజిక్స్తో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలలు పోయిన తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ చదివిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ ఫిజిక్స్తో స్టార్ట్ చేస్తాం. సో అదే థరో అయిపోతుంది, అదే థరో అవుతుంది తప్ప ఈ లాంగ్వేజెస్, మ్యాథ్స్ ఎగ్జాక్ట్లీ అంటే ప్రతిసారి ఏదో వచ్చిన మొదలాడిలాగా మొదలు పెడుతూ ఉంటాం మనం. సరే, ఇక్కడ అదే జరుగుతుందండి. అందరూ ఇచ్చేది సమానమైన కంటెంట్ అండి. ఎవరు అంటే వాళ్ళ వెర్షన్స్ మారుతాయి, కానీ కరెంట్ అఫైర్స్ అయినా, హిస్టరీ అయినా, జాగ్రఫీ అయినా వాళ్ళు ఇచ్చేవి బేసిక్ ఎన్సీఆర్టీయో బేసిక్ అవైలబుల్గా ఉన్నవో ఇస్తారు. వాళ్ళ యొక్క దానికి కలర్ వేస్తారేమో తప్పించి, కానీ కంటెంట్ అదే ఉంటుంది. అందులో స్టూడెంట్ నష్టపోతాడు. కోర్స్ ఖచ్చితంగా వాళ్ళ ఎకనామికల్గా వీక్ సెక్షన్స్కి అది ఉపయోగపడుతుంది అన్నమాట నిజమైనప్పటికీ, అందులో మాలాంటి వాళ్ళు ఏం చెప్తామంటే, మీరు యూట్యూబ్ ఛానల్స్ ద్వారానో లేదా ఫ్రీ కంటెంట్ ద్వారానో తీసుకోండి, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టిక్ ఆన్ టు ఓన్లీ 1 ఛానల్. 1 ఛానల్. ఉదాహరణ మార్కెట్లో ఒక 100 ఛానల్స్ ఉన్నాయనుకుంటే కనుక అన్నీ చూసి ఏదో ఒక దానికి స్టిక్ ఆన్ అయ్యి ఏదో ఒకదాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ దట్ డెసిషన్. లేకపోతే అన్నిట్లో మళ్ళీ సేమ్ వాట్ అదొకటే తెలుస్తుంది, నెక్స్ట్ దానికి ఆన్సర్ ఎప్పటికీ దొరకదు, టైం అయిపోతుంది. 2 లేదా నువ్వేం చేయాలి, ఒక మెంటార్ని ఏర్పాటు చేసుకో. సో మెంటార్ ఏం చేస్తాడు, ఓ పని చేయవయ్యా, పలానా ఛానల్లోకి వెళ్ళు, అది మాత్రం చూడు, పలానా వెబ్సైట్కి వెళ్ళి ఇది మాత్రమే చూడని చెప్పి ఆల్రెడీ ఈయన అన్నీ చూసి రెడీగా ఉంటాడు కాబట్టి, ఒక అవగాహన ఉంటుంది కాబట్టి చెప్పేందుకు అవకాశం ఉంటుంది. సో రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. అది నేను ఎప్పుడేముంటానంటే, అయితే కోచింగ్ తీసుకో, లేదా నీ అంతటి నువ్వు అనుకుంటున్నప్పుడు ఏదో ఒకదానికే స్టిక్ అనవు, లేదా హ్యావ్ ఏ మెంటార్. 3 కానిది మాత్రం చెయ్యొద్దు. ఏదో ఒకటి చేయకపోతే మాత్రం, నువ్వు ఏదో దానికి స్టిక్ ఆన్ కాకపోతే మాత్రం, ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోకపోతే మాత్రం టైం వేస్ట్ అయిపోతుంది. 1 year 1.5 year నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అనే ఆనందం ఉంటుంది, నీ చక్కగా హాయిగా యు ఆర్ గెట్టింగ్ దట్ ఆనందం. నేను కాదంటలేదు, రేపు ప్రిపేర్ అవుతున్నాను, నేను ఇవాళ భలే చదువుకున్నాను, నేను ఇవాళ భలే కంటెంట్ వచ్చింది, ఇవాళ భలే నేను మెటీరియల్ వాళ్ళు ఏదో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోమన్నారు, భలే డౌన్లోడ్ చేసుకున్నాను, వీళ్ళు ఏదో కరెంట్ అఫైర్స్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో చెప్పారు, అది నాకు భలే వచ్చింది. ఆల్ దిస్ చేస్తున్నావు, కానీ కన్స్ట్రక్టివ్గా, ప్లాన్డ్గా, స్ట్రాటజిక్గా, ఆర్గనైజ్డ్గా, స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ నీ ప్రిపరేషన్ని ఫోకస్డ్గా తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోతుంది. అంటే ఎక్కడున్నావో చెప్పలేము. ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు ఎంతవరకు చేసావు, ఏమైంది అంటే క్లారిటీ ఉండదు. ఎగ్జాక్ట్లీ జరుగుతుంది ప్రిపరేషన్, బట్ ఎంతవరకు జరిగింది ఆర్ ఏ ఆస్పెక్ట్లో ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము అనేది అడ్జస్ట్ మనమే చేసుకోలేము. మనం చేసుకోలేము. చివరికి ఏమవుతుంది, అన్నీ ప్రిపేర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, ఏది ప్రిపేర్ కాకుండా అయిపోతుంది. వెరీ ఫ్యూ ఉంటారేమో అనుకుంటున్నాను, చాలా గొప్ప మేధావులు వాళ్ళు మాత్రమే ఆ రిసోర్సెస్ని బాగా వినియోగించుకోగలరని అనుకుంటున్నాను. ఐఐటీలోంచి, ఐఏఎంలోంచి వచ్చిన వాళ్ళు మాత్రమే దే కెన్. దానికి కూడా మళ్ళీ దే షుడ్ హ్యావ్ దట్ ఐక్యూ. అవునవును, అదే మాస్టర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, జాక్ ఆఫ్ నన్ లాగా ఉంటే ఎగ్జాక్ట్లీ అయిపోతుంది. చివరికి మెనీ కుక్స్ పాయిల్ ద ఫుడ్ లాగా అందరూ తల ఉప్పు కారం వేస్తుంటారు, చివరికి పాడైపోతుంది.